హలో. నెట్వర్క్ చేంజ్ అవ్వడానికి 44 ట్రై చేశారు కదా మీరు. అవును మేడం. సో అదే నెట్వర్క్ ఎందుకు చేంజ్ అవ్వాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా సార్ మీరు? రీఛార్జ్ ప్లాన్స్ ఎక్కువ ఉన్నాయి మేడం. సార్ ప్లాన్స్ వచ్చేసి మనకి మార్కెటింగ్ వైజ్ ఎయిర్టెల్లోనే కాదు సార్, మీకు ఐడియా ఇంకా జియోలో కూడా ఇంక్రీజ్ చేశారు కదా సార్. వేరే నెట్వర్క్స్లో తక్కువే ఉన్నాయి కదా మేడం. సార్ అదే నెట్వర్క్ అంటే మీకు ఇంక్రీజ్ చేయండి వచ్చేసి ఓన్లీ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మాత్రమే ఇంక్రీజ్ అనేది చేయలేదు. ఇప్పుడు ప్రెసెంట్ బిఎస్ఎన్ఎల్కి వెళ్ళాలనుకుంటున్నారా మీరు? మేబీ అనుకుంటున్నా మేడం, ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు. ఓకే సార్, ప్రెసెంట్ 41 ఒకటే రైజ్ చేశారా మీరు? అవును మేడం. ఓకే సార్, బిఎస్ఎన్ఎల్లో ఎందుకు ఇంక్రీజ్ చేయలేదంటే సార్ ప్రజెంట్ వాళ్ళది వచ్చేసి 3G నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళ ప్లాన్స్ వచ్చేసి ఓన్లీ 3G నెట్వర్క్కి సంబంధించిన ప్లాన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇంక్రీజ్ చేయలేదు. ఓకే. వాళ్ళ దాంట్లో కూడా 4G నెట్వర్క్ అనేది ఇంప్లిమెంట్ అయిన తర్వాత వాళ్ళు కూడా మనకి ప్రజెంట్ ఎయిర్టెల్లో కంటే ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తారు కదా సార్ ప్లాన్స్ అనేది. కరెక్టే మేడం, కానీ 3G స్పీడే అసలు మామూలుగా లేదు మేడం. ఇప్పుడు 4G కన్నా బెటర్గానే వస్తుంది అసలు. ఇప్పుడు నేను ఆల్రెడీ వేరే సిమ్ ఒకటి, కొత్త సిమ్ ఒకటి టెస్టింగ్ చేద్దామని చెప్పి తెచ్చి పెట్టుకున్నా బిఎస్ఎన్ఎల్ది. అసలు అది 3 డేస్ నుంచి యూజ్ చేస్తూ ఉంటే ఓన్లీ మీరు అన్నట్లు 3Gనే వస్తుంది, దాంట్లో హెచ్ అనే వస్తుంది. అయినా కానీ స్పీడ్ చాలా బాగుంది, ఇదే బెటర్గా అనిపిస్తుంది. సార్ అది వచ్చేసి మీరు బిఎస్ఎన్ఎల్లో వన్ ప్లేస్ నుంచి అదర్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఫ్రీక్వెంట్ నెట్వర్క్ ఉండదు. మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు కాల్ డిస్కనెక్ట్ అవ్వడం, వాయిస్ బ్రేక్ అవ్వడం ఆ విధంగా జరుగుతుంది. నేను అదే మేడం చెక్ చేశాను ఇందాక. 2 డేస్ నుంచి చెక్ చేశాను. ఓన్లీ మొబైల్లో వేసి అన్ని విధాలుగా ఏ విధంగా ట్రై చేయాలో అన్ని విధాలుగా ట్రై చేసిన తర్వాత ఓకే ఇది బాగానే ఉంది. 3G స్పీడ్ వచ్చినా కానీ 3G నెట్వర్క్ వచ్చినా కానీ బాగానే వస్తుంది నెట్వర్క్ అని ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడు పోర్ట్ పెట్టాను మేడం, లేకపోతే పెట్టేవాడిని కదా. ఫ్రీక్వెంట్గా ఉండదు సార్ నెట్వర్క్ వచ్చేసి, అందుకనే చెప్తున్నాము. ప్రెసెంట్ వచ్చేసి 4G నెట్వర్క్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత వాళ్ళకి కూడా రీఛార్జ్ ప్లాన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తారు కదా సార్. చూద్దాం మేడం. అంటే మీ నెంబర్ మీద స్పెషల్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంది. మీరు డేటా అండ్ కాల్స్ రెండు యూజ్ చేస్తారా సార్? ఓన్లీ కాల్స్ మాత్రమే వాడతారా? కాల్స్ మాత్రమే వాడతాం. ఈ నెంబర్కి అయితే ఓన్లీ కాల్స్ మాత్రమే మేడం, డేటా అనేది యూజ్ చేయట్లేదు. బట్ కానీ కాల్స్ కూడా లిమిటెడ్గానే వాడుతున్నాను దీంట్లో. కాకపోతే ప్రైమరీ నెంబర్ ఇదే మేడం, అందువల్ల ఇంకా ఓన్లీ బ్యాంకింగ్ ఇయర్స్ నుంచి ఉంది ఈ నెంబరు, అందువల్ల ఇంకా చేంజ్ అవ్వడం ఇష్టం లేక ఓకే అని చెప్పి పెట్టుకున్నాను. ప్రెసెంట్ మీ నెంబర్ మీద వచ్చేసి 199 ప్లాన్ అవైలబుల్ ఉంది సార్. అన్లిమిటెడ్ కాల్స్ మీకు అది 28 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ప్యాకేజ్ వైజ్ రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే కూడా 509కి అవైలబుల్ ఉంది. అన్లిమిటెడ్ కాల్స్ అది డేస్ వచ్చేసి 84 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. నేను మీ తరపున ఇంకా ఆఫర్స్ పరంగా కంప్లైంట్ అనేది తీసుకుంటాను. ఇంకా తక్కువలో ఆఫర్స్ మీ నెంబర్ మీద ఏమైనా ఇంప్లిమెంట్ అయినా కూడా నేను మీకు ఇన్ఫార్మ్. వద్దులేండి మేడం, ప్రెజెంట్ అయితే ఏం వద్దులేండి మేడం, ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ చూస్తాను, ఇదైతే ఒకసారి చూస్తాను, లేకపోతే మళ్ళీ కూడా మన నెట్వర్కే వస్తానండి మేడం, నో ప్రాబ్లం. బట్ రిటర్న్ రావాలి అంటే మళ్ళీ మీకు 3 months టైం అనేది పడుతుంది. 3 మంత్సే కదా మేడం. ఒకవేళ మీరు అన్నట్లు మేజర్ ఇష్యూస్ ఏమన్నా ఫేస్ అయ్యాయి అంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇదే నెట్వర్క్ రావాల్సి వస్తుంది. చూస్తానులేండి మేడం. ఇంతకుముందు అయితే 6 months ఉండింది, ఇప్పుడు 3 monthsకి చేశారు కాబట్టి అదేం, ఇంతకుముందు 6 months ఉండింది, ఇప్పుడు 3 monthsకి చేశారు కాబట్టి అదేం పెద్ద విషయం కాదులేండి మేడం. ఓకే మేడం. లేదు మేడం, ప్రజెంట్ అయితే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నా, చూస్తాను మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ.